Good evening everyone. Welcome to Rao's Academy, Hyderabad. Today's current effects. So number 1, Diga's Jagannath Temple. So West Bengal lo oka temple recent ga construct avadam jarigindi. April lo inaugurate avadam jarigindi. Diga's Jagannath Temple. Next, మనం ఇప్పుడు రీసెంట్గా డిస్కస్ చేస్తుంది ఏంటి, లార్డ్ జగన్నాథ రథయాత్ర గురించి ఆన్గోయింగ్ ఈవెంట్. సో లార్డ్ జగన్నాథాస్ రథయాత్ర పిఎం ఎక్స్టెండ్ గ్రీటింగ్స్ ఆన్ ద అకేషన్ ఆఫ్ లార్డ్ జగన్నాథాస్ రథయాత్ర అబౌట్ చారియట్ ఫెస్టివల్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ చారియట్ ఫెస్టివల్. సో ఇందులో ఏంటి అంటే, ఇట్ ఈస్ మేజర్ యాన్యువల్ హిందూ ఫెస్టివల్ హెల్డ్ ఇన్ ద సిటీ ఆఫ్ పూరి, ఒడిస్సా. సో పూరి జగన్నాథ రథయాత్ర ఎక్కడ జరుగుతుంది, మనకు ఒరిస్సాలో జరగడం చూస్తున్నాం. నెక్స్ట్, ఇట్ మార్క్స్ ద యాన్యువల్ సెరమోనియల్ జర్నీ ఆఫ్ లార్డ్ జగన్నాథ్ అలాంగ్ విత్ హిస్ సిబ్లింగ్స్ లార్డ్ బాలభద్ర అండ్ దేవి సుభద్ర. సో హియర్ లార్డ్ బాలభద్ర, ఎల్డర్ బ్రదర్ ఆఫ్ లార్డ్ జగన్నాథ, అండ్ దేవి సుభద్ర, యంగర్ సిస్టర్ ఆఫ్ లార్డ్ జగన్నాథ్. ఫ్రమ్ ద జగన్నాథ్ టెంపుల్ టు గుండిచా టెంపుల్. సో ఈ రథయాత్ర ఎక్కడి నుంచి జరుగుతుందంటే, జగన్నాథ టెంపుల్ నుంచి గుండిచా టెంపుల్ వరకు జరుగుతుంది. గుండిచా టెంపుల్. సో దెర్ ఈజ్ ఏ స్టోరీ. ఏంటి అంటే, గుండిచా టెంపుల్ ఏంటి అంటే, ఇట్ ఈజ్ ఏ రిలేటివ్స్ రెసిడెన్స్. ఎవరి రిలేటివ్ రెసిడెన్స్? లార్డ్ జగన్నాథ, బాలభద్ర అండ్ దేవి సుభద్రాస్ రిలేటివ్స్ రెసిడెన్స్ వచ్చేసి మనకు గుండిచా టెంపుల్. సో ఒకనొక టైం పీరియడ్లో ఏంటి అంటే, దేవి సుభద్ర వాళ్ళ బ్రదర్స్ని అడగడం ఏంటి అంటే, మన రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి వద్దాము అని చెప్పి ఆవిడ అడగడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి లార్డ్ జగన్నాథ అండ్ బాలభద్ర ఫుల్ఫిల్డ్ హర్ విష్. దాన్నే మనం పూరి జగన్నాథ రథయాత్ర అంటున్నాం. సో ఇప్పుడు ఇందులో మనకేంటి అంటే, లార్డ్ జగన్నాథ ప్లస్ హిస్ సిబ్లింగ్స్ లార్డ్ బాలభద్ర అండ్ దేవి సుభద్ర వీళ్ళకు సంబంధించి తీసుకువెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేదే మనకు పూరి జగన్నాథ రథయాత్ర. ఎక్కడికి తీసుకెళ్లడం జరుగుతుంది అంటే, గుండిచా టెంపుల్. సో హియర్ ఇట్ మార్క్స్ ద యాన్యువల్ సెరమోనియల్ జర్నీ ఆఫ్ లార్డ్ జగన్నాథ్ అలాంగ్ విత్ హిస్ సిబ్లింగ్స్ లార్డ్ బాలభద్ర అండ్ దేవి సుభద్ర ఫ్రమ్ జగన్నాథ్ టెంపుల్ టు గుండిచా టెంపుల్. సో గుండిచా టెంపుల్ ఏంటి, రిలేటివ్స్ హౌస్ ఆఫ్ రెస్పెక్టివ్ లార్డ్ జగన్నాథ్ అండ్ లార్డ్ బాలభద్ర అండ్ దేవి సుభద్ర. Next, the festival begins on the second day of Ashadam month, probably in June and July. Next, after a week, the deities return to the main temple in return procession known as Bahuda Yatra. సో మనం వెళ్ళేటప్పుడు రథయాత్ర, వచ్చే యాత్రను మనం ఏమంటున్నామంటే బహుద యాత్ర. బహుద యాత్ర, బహుద యాత్ర. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? గుండిచా టెంపుల్ నుంచి మళ్ళీ మెయిన్ టెంపుల్కి వచ్చే యాత్రను మనం ఏమంటున్నాం? బహుద యాత్ర అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, దిగాస్ జగన్నాథ్ టెంపుల్. దిగాస్ జగన్నాథ్ టెంపుల్. సో దిగాస్ జగన్నాథ్ టెంపుల్ విల్ హోస్ట్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ రథయాత్ర ఇంక్లూడింగ్ అరౌండ్ 50 ఇంటర్నేషనల్ విజిటర్స్ ఫ్రమ్ కంట్రీస్ లైక్ రష్యా, చైనా అండ్ ఉక్రెయిన్ విల్ విజిట్. సో దిగాస్ వచ్చేసి ఎక్కడుంది? వెస్ట్ బెంగాల్. ద జగన్నాథ్ టెంపుల్ ఇన్ దిగా లొకేటెడ్ ఇన్ పర్బా మేదినీపూర్ district of West Bengal is a newly constructed Hindu temple dedicated to Lord Jagannath, a manifestation of Lord Vishnu. అంటే ఇంకార్నేషన్ ఆఫ్ లార్డ్ విష్ణు. లార్డ్ జగన్నాథ్ ఇంకార్నేషన్ ఆఫ్ లార్డ్ విష్ణు. సో ఇదేంటి అంటే, ఫస్ట్ టైం ఇక్కడ ఉత్సవం జరుగుతుంది కాబట్టి మనకి ఇంపార్టెంట్. ఇది వచ్చేసి ఏంటంటే దిగా టెంపుల్ లొకేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్. సో ఇది ఏంటంటే ఏప్రిల్ 30 రోజు ఓపెనింగ్ అవ్వడం జరిగింది టెంపుల్. అందులో భాగంగా మొట్టమొదటిసారిగా ఇక్కడ మనం ఏంటంటే జగన్నాథ రథయాత్రను చూడడం జరుగుతుంది. సో నెక్స్ట్, ద టెంపుల్ వాజ్ ఇనాగరేటెడ్ ఆన్ 30 ఏప్రిల్ 2025. సో ఇప్పుడు మనం ఏంటంటే పూరి రథయాత్రను చూసాం జగన్నాథది. అదేవిధంగా దిగాస్ జగన్నాథ టెంపుల్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో మెయిన్ బహుద యాత్ర. బహుద యాత్ర ఏంటి? గుండిచా టెంపుల్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకొచ్చే యాత్రను మనం బహుద యాత్ర అని పిలవడం జరిగింది. నెక్స్ట్, ఇది వచ్చేసి
టెంపుల్ 12th సెంచరీలో కన్స్ట్రక్ట్ అవ్వడం జరిగింది. రాసుకోండి, 12th సెంచరీలో ఇది వచ్చి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కింగ్ వచ్చేసి అనంతవర్మ చోడ గంగదేవ. అనంతవర్మ చోడ గంగదేవ. అనంతవర్మ చోడ గంగదేవ built the temple during the 12th century. During the 12th century. సో మనకు వచ్చి ఇక్కడ రథయాత్ర జరిగేటప్పుడు మొత్తం 3 రథాలు ఉంటాయి. రథయాత్ర జరిగేటప్పుడు మొత్తం 3 రథాలు ఉండడం జరుగుతుంది. సో 3 రథాలు ఉండడం జరుగుతుంది. సో ఈ 3 రథాలలో ఒక్కొక్క రథానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. మొట్టమొదటి ఏంటి అంటే నందిఘోష. నందిఘోష రథం నందిఘోష రిప్రజెంట్ లార్డ్ జగన్నాథ్. నందిఘోష రిప్రజెంట్ లార్డ్ జగన్నాథ్. సెకండ్ దర్పదలన్. 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 సో రథం ఇంకొక రథం పేరు ఏంటంటే దర్పదలన్. దర్పదలన్ రిప్రజెంట్ గాడెస్ సుభద్ర. గాడెస్ సుభద్ర. సో నందిఘోష రిప్రజెంట్ లార్డ్ జగన్నాథ్. దర్పదలన్ రిప్రజెంట్ గాడెస్ సుభద్ర. నెక్స్ట్ తలధ్వజ. ఇంకొక రథం పేరు తలధ్వజ. తలధ్వజ రిప్రజెంట్ లార్డ్ బాలభద్ర. ఓకేనా, లార్డ్ బాలభద్ర. సో లార్డ్ బాలభద్ర, లార్డ్ బాలభద్ర. నెక్స్ట్ లార్డ్ జగన్నాథ, గాడెస్ సుభద్ర. గాడెస్ సుభద్ర. ఈ ముగ్గురి చారియట్ పేర్లు ఉంటాయి. నందిఘోష, దర్పదల్, తర్వాత వచ్చేసి తలధ్వజ. తలధ్వజ. సో మొత్తం వచ్చేసి 3 చారియట్స్, ముగ్గురికి ఒక్కొక్క పేరుతోటి ఈ రథాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటి అంటే అహ్మదాబాద్. అహ్మదాబాద్లో రీసెంట్గా పూరి జగన్నాథ యాత్ర జరుగుతున్నప్పుడు యాంటీ స్టాంపీడ్ అంటే ఏంటి అంటే ఇలాంటి తొక్కిసలాటలు జరగకూడదని వాళ్ళు ఏఐ బేస్డ్ మానిటరింగ్ సిస్టమ్ని తీసుకుని రావడం జరిగింది విత్ ద సపోర్ట్ ఆఫ్ ఐఐటి కాన్పూర్. ఐఐటి కాన్పూర్ ప్రొవైడింగ్ ద సపోర్ట్, ఏఐ సపోర్ట్. సో మొత్తం వచ్చేసి మనకు పూరి జగన్నాథ టెంపుల్. నెక్స్ట్ ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్. ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్. సో ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్ DRI seizes Pakistan origin goods. So here DRI means the Directorate of Revenue Intelligence. The Directorate of Revenue Intelligence has seized Pakistani origin goods worth 9 crore rupees. Next, the Directorate of Revenue Intelligence has seized Pakistani origin goods worth rupees 9 crore under Operation Deep Manifest. Under Operation Deep Manifest, uncovering illegal imports routed through Dubai. సో సింపుల్గా ఏంటి అంటే పాకిస్తాన్కి సంబంధించిన గూడ్స్ ఇండియాలోకి ఎంట్రీ లేదు. అది వేరే విధంగా వచ్చినా సరే, అంటే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్కి వెళ్ళి ఇండియాకి వచ్చినా సరే దానిపైన బ్యాన్ అలాగే ఉంటుంది. పాకిస్తాన్ నుంచి డైరెక్ట్గా మనం ఏంటి అంటే బ్యాన్ ఆన్ పాకిస్తానీ గూడ్స్. దానికోసం తీసుకొచ్చింది మనకేంటి ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్. ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్ రీసెంట్గా మనకేంటంటే దుబాయ్ నుంచి పాకిస్తాన్కి సంబంధించిన ఒక కంటైనర్ రావడం జరిగింది. ఇవి పాకిస్తానీ గూడ్స్ అని చెప్పేసి మనకు DRI దట్ ఈస్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వచ్చేసి దాన్ని స్టాప్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ ఆపరేషన్ ఏంటి? ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్. ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెంట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1957. Established in the year 1957. It is a anti-smuggling agency. Anti-smuggling agency అంటే స్మగుల్డ్ గూడ్స్ ఇలాంటివి వచ్చినప్పుడు వీళ్ళు ఏంటంటే పట్టుకోవడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఏ అపెక్స్ యాంటీ స్మగ్లింగ్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. DRI దట్ ఈస్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1957. ఏ మినిస్ట్రీ కిందికి వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కిందికి రావడం జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఓకేనా. సో నెక్స్ట్, సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆఫ్టర్ పహల్గామ్ టెర్రర్ అటాక్ ఇండియా ఇంపోజ్డ్ ఏ టోటల్ బ్యాన్ ఆన్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఇంపోర్ట్ ఆర్ ట్రాన్సిట్ ఆఫ్ పాకిస్తానీ ఆరిజిన్ గూడ్స్ ఈవెన్ ఇన్ ఎన్రూటెడ్ త్రూ థర్డ్ కంట్రీస్ లైక్ UAE, సింగపూర్ ఎక్సెట్రా. అంటే థర్డ్ కంట్రీ నుంచి వచ్చినా కానీ పాకిస్తాన్ గూడ్స్ పైన విధించారు బ్యాన్. కాబట్టి మనకు ఇక్కడ వచ్చింది ఏంటి ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్. సో ఇట్ ఈస్ డైరెక్ట్ పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత ఇండియా ఇంపోజ్డ్ ఏ టోటల్ బ్యాన్ ఆన్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఇంపోర్ట్ అండ్ గూడ్స్ ఆఫ్ పాకిస్తాన్.
సో పహల్గామ్ అటాక్ తర్వాత డైరెక్ట్గా వచ్చినా ఇండైరెక్ట్గా వచ్చినా కానీ పాకిస్తానీ గూడ్స్ పైన ఇండియన్ గవర్నమెంట్ ఇంపోజ్ చేసిన బ్యాన్ ప్రకారం వచ్చిందే మనకు ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్. అదేంటంటే డైరెక్ట్గా రావచ్చిన మన వాళ్ళు దాన్ని స్టాప్ చేయడం జరుగుతుంది. థర్డ్ కంట్రీ లైక్ యూఏఈ, దుబాయ్ ఈ విధంగా వాళ్ళు థర్డ్ కంట్రీ హెల్ప్ తీసుకొని ఇండియాకి తీసుకొచ్చినా మనం దానిపైన బ్యాన్ ఇంపోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ డేటా సెంటర్ ఇన్ ఉత్తరప్రదేశ్. సో హియర్ ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ డేటా సెంటర్ ఇన్ షాహీబాద్, that is located in Ghaziabad district, Uttar Pradesh. So Uttar Pradesh Chief Minister Yogi Adityanath and Union Minister of State for Science and Technology Jitendra Singh laid the foundation stone for India's first green data center in Ghaziabad, Uttar Pradesh. So simple ga gurtupeట్టుకోండి, ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ డేటా సెంటర్ వచ్చేసి ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్. సో గ్రీన్ అంటే మనకి ఏంటి అంటే ఎనర్జీ ఎఫిషియెంట్గా ఉంటుంది. ఎనర్జీ ఎఫిషియెంట్గా ఉండేదాన్ని మనం గ్రీన్తో పోలవడం జరుగుతుంది. సో ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ డేటా సెంటర్ ఇన్ ఉత్తరప్రదేశ్. సో ద ప్రాజెక్ట్ ఈస్ వర్త్ అరౌండ్ 1000 crore అండ్ విల్ హ్యావ్ 30 megawatt కెపాసిటీ విత్ అడ్వాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియెంట్ అండ్ ఈకో ఫ్రెండ్లీ సిస్టమ్. సో సింపుల్గా ఎప్పుడైనా మనకి గ్రీన్ అనే ఒక పదం వస్తే మనకి ఏంటి అంటే అది ఎకో ఫ్రెండ్లీ. సో ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ డేటా సెంటర్ ఇన్ ఉత్తరప్రదేశ్. సో ఇండియాలో ఇది ఫస్ట్ కాబట్టి మనకు చాలా ఇంపార్టెంట్. సో రీసెంట్గా మనం ఉత్తరప్రదేశ్ గురించి డిస్కస్ చేస్తుంది ఏంటి, బయో ప్లాస్టిక్ పార్క్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉండడం జరిగింది. బయో ప్లాస్టిక్ పార్క్. ఇంకొకటి వచ్చేసి బోధి యాత్ర, బుద్ధుడికి సంబంధించిన ఒక యాత్రను తీసుకొచ్చింది కూడా ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, సాల్కన్ ఫాజిల్ పార్క్. సో సాల్కన్ ఫాజిల్ పార్క్ ఏంటి, యునెస్కో టెంటేటివ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్లో చోటు పొందింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సాల్కన్ ఫాజిల్ పార్క్. లక్నో కూడా ఏంటి అంటే గ్యాస్ట్రో డిపార్ట్మెంట్లో వచ్చేసి వాళ్ళు కూడా మనకి ఏంటి అంటే యునెస్కోకి అప్లై చేయడం జరిగింది అని చెప్పింది. లక్నో వచ్చేసి ఫుడ్ బేసిస్లో వాళ్ళు కూడా యునెస్కోకి అప్లై చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఉత్తరప్రదేశ్కి సంబంధించినవి చూసాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రాజెక్ట్ ఎలిఫెంట్. ఇయర్ వచ్చేసి 1992. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఇయర్ 1992. సో హియర్ ద యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ రివ్యూడ్ కీ ఇనిషియేటివ్స్ అండర్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 1992, highlighting the completion of phase 1 of the synchronized elephant population estimation in northeastern states. సో లాస్ట్ టైం ఎప్పుడు వచ్చింది మనకు సెన్సస్ 2017లో రావడం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇది సెన్సస్ చేయడం జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఇనిషియేటివ్స్ అండర్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ద కంప్లీషన్ ఆఫ్ ఫేజ్ 1 ఆఫ్ ద సింక్రనైజ్డ్ ఎలిఫెంట్ పాపులేషన్ ఎస్టిమేషన్. సో మళ్ళీ ఏంటంటే ఇంకొక పాపులేషన్ ఎస్టిమేషన్ కోసం వీళ్ళు కొన్ని ప్రిన్సిపల్స్ని తీసుకొని రావడం జరిగింది. అందులో భాగంగా ఇన్ అనదర్ డెవలప్మెంట్ ద నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ కమిటీ రికమెండెడ్ ద ఇంక్లూజన్ ఆఫ్ ద స్లాత్ బీర్ అండ్ గరియల్. స్లాత్ బీర్ అంటే ఒక రకమైన ఎలుగుబంటి, తర్వాత గరియల్ అంటే ముసలి. నెక్స్ట్ అబౌట్ ఎలిఫెంట్స్, ఇండియాస్ నేషనల్ హెరిటేజ్ ఎనిమల్ ఆర్ మ్యాట్రియార్కియల్ అండ్ లివ్ ఇన్ ఫీమేల్ లీడ్ గ్రూప్స్. సో ఈ ఎలిఫెంట్ గ్రూప్లకు లీడర్ ఎవరు ఉంటారంటే ఫీమేల్ ఎలిఫెంట్ ఉంటుంది. నెక్స్ట్, యాజ్ పర్ 2017 సెన్సస్ ఇండియా హోస్ట్ అప్రాక్సిమేట్లీ 29,964 ఎలిఫెంట్స్. సో టాప్ స్టేట్ ఏంటి, కర్ణాటక. ఎలిఫెంట్ పాపులేషన్లో టాప్ స్టేట్ కర్ణాటక. నెక్స్ట్ ఫాలోడ్ బై అస్సాం అండ్ కేరళ. టాప్ స్టేట్ వీ హ్యావ్ కర్ణాటక, నెక్స్ట్ అస్సాం, కేరళ. సో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ గురించి మనం డిస్కస్ చేస్తే, సో రీసెంట్గా మనకి ఏంటంటే జింబాబ్వేలో పర్మిషన్ ఫర్ కల్లింగ్ ఎలిఫెంట్స్ అంటే ఏంటి, ఎలిఫెంట్ను చంపడం కోసం వాళ్ళు ఏంటంటే పర్మిషన్ తీసుకొని వాళ్ళు చంపడం జరిగింది. దే డిస్ట్రిబ్యూటెడ్ మీట్ టు ద కామన్ పీపుల్. సో ఇండియాలో వచ్చేసి ఏంటంటే ఇండియాస్ నేషనల్ హెరిటేజ్ ఎనిమల్ ఏంటి, ఎలిఫెంట్. సో ప్రాజెక్ట్ టైగర్ మనం చాలా రోజుల నుంచి డిస్కస్ చేస్తున్నాం. ప్రాజెక్ట్ టైగర్ వచ్చేసి 1973, ఎన్టీసీఏ నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ 2005. రీసెంట్గా సరిస్కా టైగర్ రిజర్వ్ గురించి చూసాం. ఏది సరిస్కా టైగర్ రిజర్వ్ ట్రాన్స్ బౌండరీ మ్యాటర్స్లో బౌండరీస్ చేంజ్ చేయాలి అని చెప్పేసి సరిస్కా టైగర్ రిజర్వ్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్. రణతంబోర్ టైగర్ రిజర్వ్ ఎక్కడుంది, ఇది కూడా రాజస్థాన్లో ఉంది. కాళీ టైగర్ రిజర్వ్ వచ్చేసి కర్ణాటక. అక్కడ వచ్చేసి దే ఆర్ అపోజింగ్ ద జంగల్
సఫారీ, జంగల్ సఫారీ వచ్చేసి అపోజ్ చేయడం జరిగింది. పలాము టైగర్ రిజర్వ్, జార్ఖండ్, దేర్ ద గవర్నమెంట్ ఈజ్ ఎంకరేజింగ్ జంగల్ సఫారీ ఆఫ్ టైగర్స్. ఇంకొకటి వచ్చేసి మనం కన్హా టైగర్ రిజర్వ్ చూసాం. కన్హా టైగర్ రిజర్వ్లో కాంగులేటివ్ పాపులేషన్ పెరిగింది, అంటే గిట్టలకు సంబంధించిన ఎనిమల్స్ పాపులేషన్ పెరిగింది అని చెప్పాను. దుప్పిలు కానీ జింకలు కానీ ఇలాంటి పాపులేషన్ పెరిగింది అని చెప్పాను. కన్హా టైగర్ రిజర్వ్. ఓకేనా. నెక్స్ట్ చీతా రీఇంట్రడక్షన్ చూసాం. గరియల్స్ ప్రాజెక్ట్, గరియల్ వచ్చేసి మనకి ఏంటంటే 50 years కంప్లీట్ అయింది. బితర్కనికా నేషనల్ పార్క్. ఒరిస్సా ఈజ్ ద ఓన్లీ స్టేట్ వేర్ వీ కెన్ ఐడెంటిఫై ద 3 types ఆఫ్ క్రొకడైల్స్. దాని ప్రాజెక్ట్ కన్జర్వేషన్ ఆఫ్ క్రొకడైల్స్ అన్నాం. అది 50 years కంప్లీట్ అయింది. 1975లో లాంచ్ చేయడం జరిగింది ఒడిస్సాలో. నెక్స్ట్ ఇండస్ వాటర్ ట్రీటీ 1960. ఇండస్ వాటర్ ట్రీటీ 1960. సో ఇది ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉంది అంటే రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఒకటి. ఇండియా హ్యాస్ రిజెక్టెడ్ సప్లిమెంటల్ అవార్డ్ ఇష్యూడ్ బై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆన్ కిషన్ గంగా అండ్ రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. సో ఆర్బిట్రేషన్ అని ఎప్పుడైనా వస్తే ఏంటి అంటే ఏదైనా తగాదా వచ్చినప్పుడు వాటిని పరిష్కరించడం కోసం వచ్చిన ఒక బాడీని మనం ఆర్బిట్రేషన్ బాడీ అంటాం. సో ఇక్కడ ఏంటంటే ఇండస్ వాటర్ పైన ఒక ఆర్బిట్రేషన్ బాడీ రావడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన డెసిషన్ని ఇండియా ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే ఆల్రెడీ పహల్గామ్ అటాక్స్, ఉరి అటాక్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఇండియా వినడం లేదు. సో ఇండియా హ్యాస్ రిజెక్టెడ్ సప్లిమెంటల్ అవార్డ్ ఇష్యూడ్ బై ద కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆన్ ద కిషన్ గంగా అండ్ రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ సైటింగ్ ఇట్స్ ఇల్లీగల్లీ అండ్ బ్రీచ్ ఆఫ్ ఇండస్ వాటర్ ట్రీటీ 1960. సో దాన్ని ఏంటంటే 1960 ఇండస్ వాటర్ ట్రీటీ ఏంటంటే ఒక ఇల్లీగల్ అని చెప్పేసి ఇండియా దాన్ని ఫాలో అవ్వడం లేదు. దానికి సంబంధించింది ఏంటంటే రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. సో ఇవి 2 న్యూస్లో ఉన్నాయి కాబట్టి లొకేషన్ ఇంపార్టెంట్, ఏ రివర్ పైన ఉందో కూడా మనకి ఇంపార్టెంట్. సో రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ సిచ్యువేటెడ్ ఆన్ చీనాబ్ రివర్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇది రాట్లే. నెక్స్ట్ కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ లొకేషన్ బిల్ట్ ఆన్ ద కిషన్ గంగా రివర్ కాల్డ్ నీలం ఇన్ పాకిస్తాన్. ఇది వచ్చేసి ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండడం జరిగింది. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఆన్ కిషన్ గంగా రివర్, రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ వచ్చేసి చీనాబ్ రివర్. సో రీసెంట్గా మనం తావీ రివర్స్కి సంబంధించిన ఫ్లడ్స్ గురించి కూడా డిస్కస్ చేసాం. తావీ రివర్ వచ్చేసి ట్రిబ్యూటరీ ఆఫ్ రివర్ చీనాబ్. క్లౌడ్ బర్స్ట్ గురించి అప్పుడు చెప్పినప్పుడు తావీ రివర్ గురించి కూడా డిస్కస్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు 1960 ఇండస్ వాటర్ ట్రీటీ మనకి ఇంపార్టెంట్. ఇండస్ వాటర్ ట్రీటీ 1960. సో ఇక్కడ వచ్చేసి సైన్డ్ 19th September 1960 రోజు సైన్ చేయడం జరిగింది బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. సో మీడియేషన్ బై వరల్డ్ బ్యాంక్. సో వీళ్ళిద్దరి మధ్యలో మీడియేటర్ లాగా ఉన్నది ఎవరు? వరల్డ్ బ్యాంక్. సో వీళ్ళు వచ్చేసి ఇది 1960. సో అకార్డింగ్ టు ద ట్రీటీ ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ పైన అథారిటీ వచ్చేసి ఇండియాకి ఇవ్వడం జరిగింది. వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ పైన పాకిస్తాన్కి అథారిటీ ఇవ్వడం జరిగింది. సో ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ ఏంటి? రావి, బియాస్, సట్లెజ్. వెస్టర్న్ రివర్స్ ఏంటి? ఇండస్, జీలం అండ్ చీనాబ్. ఇండస్, జీలం అండ్ చీనాబ్. సో అకార్డింగ్ టు ద ట్రీటీ సైన్డ్ ఆన్ 19th September 1960 ఇక్కడ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్, మీడియేటెడ్ బై వరల్డ్ బ్యాంక్. ఇండియా గాట్ అథారిటీ ఓవర్ ఈస్టర్న్ రివర్స్ సచ్ as రావి, బియాస్, సట్లెజ్. పాకిస్తాన్ గాట్ అథారిటీ ఓవర్ వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ దట్ ఈస్ ఇండస్, జీలం అండ్ చీనాబ్. ఇండస్, జీలం అండ్ చీనాబ్. సో ఇక్కడ వచ్చేసి మనకు వరల్డ్ బ్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో ఆర్బిట్రేషన్ తీసుకొని వచ్చిన వాళ్ళు వచ్చిన ఒక అవార్డుని వీళ్ళు డెనై చేయడం జరిగింది. సో ఇండియా రిజెక్టెడ్ సప్లిమెంటల్ అవార్డ్ ఇష్యూడ్ బై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆన్ ద కిషన్ గంగా అండ్ రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. సో కిషన్ గంగా వచ్చేసి లొకేటెడ్ ఆన్ కిషన్ గంగా రివర్, రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఈజ్ లొకేటెడ్ ఆన్ చీనాబ్ రివర్. సో ఇండియాకి వచ్చేసి ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ పైన అథారిటీ ఉంది, పాకిస్తాన్కి వచ్చేసి వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ పైన అథారిటీ ఉండడం జరిగింది. నెక్స్ట్ యాక్సెసబుల్ ఇండియా క్యాంపెయిన్. యాక్సెసబుల్ ఇండియా క్యాంపెయిన్ ఇది ఎవరి కోసం? పర్సన్స్ విత్ డిసేబిలిటీ కోసం. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సో హియర్ ద సుగమ్య భారత్ యాప్ రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేసింది ఏంటి? ద సుగమ్య భారత్ యాప్ హ్యాస్ బీన్ రీవ్యాంప్డ్ విత్ న్యూ AI ఫీచర్స్ అండ్
అండ్ ఇంటేటివ్ ఇంటర్ఫేస్ టు ఇంప్రూవ్ యాక్సెసిబిలిటీ సపోర్ట్ ఫర్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్. సో పర్సన్స్ విత్ డిసేబిలిటీ కోసం ఈజీ యాక్సెస్ ఉండాలి అని చెప్పేసి ఏఐ బేస్డ్ యాప్ తీసుకొని రావడం జరిగింది. దాన్ని మనం ఏమంటున్నాం, సుగమ్య భారత్. సో ద సుగమ్య భారత్ యాప్ హ్యాస్ బీన్ రీవ్యాంప్డ్ విత్ న్యూ ఏఐ ఫీచర్స్. సో ఇప్పుడు వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంట్రీ ఇంటూ ఎవ్రీథింగ్ కాబట్టి ఇక్కడ వీళ్ళకి సంబంధించిన ఒక యాప్ వచ్చింది, దాన్ని మనం సుగమ్య భారత్ యాప్ అంటున్నాం. ఇదేంటి, ఏఐ బేస్డ్ ఈజీ యాక్సెసిబుల్ టు ద పర్సన్స్ విత్ డిసేబిలిటీ. వాళ్ళని మనం ఏమంటున్నాం, దివ్యాంగులు అనాలి, తెలుగులో దివ్యాంగులు అని పిలవడం జరుగుతుంది. సో వీళ్ళకి సంబంధించింది మనకేంటి అంటే ప్రీవియస్గా మనకు 2 యాక్ట్స్ ఉన్నాయి. ఆ యాక్ట్స్ చూడండి, పర్సన్స్ విత్ డిసేబిలిటీస్, పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్ 1995, పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్ 1995. నెక్స్ట్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్ 2016, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్ 2016. సో ఇది వచ్చేసి అమెండ్మెంట్ అవ్వడం జరిగింది. 1995 యాక్ట్కి అమెండ్మెంట్ 2016, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీ యాక్ట్. వీళ్ళు తీసుకొచ్చిన యాప్ ఏంటి మనకు, సుగమ్య భారత్. నెక్స్ట్ టాప్ 5 డైమండ్స్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. టాప్ 5 డైమండ్స్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. హియర్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ టాప్ 5 డైమండ్స్. ఫస్ట్ వచ్చేసి రష్యా, సెకండ్ బోత్స్వానా, థర్డ్ కెనడా, ఫోర్త్ డెమోక్రటిక్ రిపబ్లిక్ కాంగో, ఫిఫ్త్ వచ్చేసి ఆస్ట్రేలియా. సో టాప్ 5 డైమండ్స్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ రష్యా, బోత్స్వానా, కెనడా, డెమోక్రటిక్ రిపబ్లిక్ కాంగో అండ్ ఆస్ట్రేలియా. నెక్స్ట్ వాట్ ఈస్ లెప్టోస్పిరోసిస్, కొత్త డిసీజ్, న్యూస్లో ఉన్న కొత్త డిసీజ్. వాట్ ఈస్ లెప్టోస్పిరోసిస్? లెప్టోస్పిరోసిస్ ఈస్ ఇన్ఫెక్షన్ ఈజ్ కాస్డ్ బై ద లెప్టోస్పిరోసిస్ బ్యాక్టీరియా దట్ ఆర్ ఎక్స్క్రీటెడ్ ఇన్ ద యూరిన్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ ఎనిమల్స్ ఇంక్లూడింగ్ రాడెన్స్ అండ్ డొమెస్టిక్ పెట్స్, లైవ్ స్టాక్ అండ్ వైల్డ్ లైఫ్. అంటే మనం వీధుల్లో చూసిన పశువులు కానీ మనం ఇంట్లో పెంచుకునే మన డొమెస్టిఫికేషన్ ఆఫ్ ఎనిమల్స్ ఉంటాయి కదా, వాటి యూరిన్ నుంచి సెక్రెట్ అయ్యే దాని నుంచి మనం ఏంటంటే హ్యూమన్ కాంటాక్ట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకు వచ్చే ఒక బ్యాక్టీరియల్ డిసీజ్ని మనం ఏమంటున్నాం, లెప్టోస్పైరోసిస్ అంటున్నాం. ఇట్ ఈస్ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్. సో రీసెంట్గా మనం చాలా డిసీజెస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. కలరా కూడా ఒక బ్యాక్టీరియల్ డిసీజ్, డిప్తీరియా ఒక బ్యాక్టీరియల్ డిసీజ్, తర్వాత వచ్చేసి చందీపుర వైరస్ గురించి డిస్కస్ చేస్తాం. ఇట్ ఈస్ ఏ వైరస్. సో ఇక్కడ వచ్చేసి లెప్టోస్పిరోసిస్. సో లెప్టోస్పిరోసిస్ ఏ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ హ్యాస్ రీసెంట్లీ సర్జ్డ్ ఇన్ ఎర్నాకులం. సో కలరా వచ్చేసి ఒడిస్సాలో బ్రేక్అవుట్ అయింది, కలరా అవుట్ బ్రేక్ ఇన్ ఒడిస్సా. నెక్స్ట్ అబౌట్ లెప్టోస్పైరోసిస్ ఈజ్ కాస్డ్ బై ద బ్యాక్టీరియా లెప్టోస్పిరా. బ్యాక్టీరియా పేరు లెప్టోస్పిరా. ఇట్ కెన్ ఇన్ఫెక్ట్ హ్యూమన్స్ త్రూ కాంటాక్ట్ విత్ కంటామినేటెడ్ వాటర్, సాయిల్ ఆర్ ఎనిమల్ యూరిన్. ద డిసీజ్ ఈజ్ మోస్ట్ ప్రివేలెంట్ ఇన్ ట్రాపికల్ రీజన్స్ విత్ హై రెయిన్ఫాల్. సో సిమ్టమ్స్ కెన్ రేంజ్ ఫ్రమ్ మైల్డ్ ఫ్లూ లైక్ సైన్స్ టు సివియర్ కాంప్లికేషన్స్. సో సింపుల్గా మనకేంటి, లెప్టోస్పైరోసిస్ అంటే ఏంటి, బ్యాక్టీరియల్ డిసీజ్. కోవిడ్-19 వచ్చేసి మనకేంటి అంటే ఇట్ ఈస్ ఏ వైరల్ డిసీజ్. సో ఇవన్నీ మనకేంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఏమన్నా డిసీజెస్ గురించి వచ్చినప్పుడు అది బ్యాక్టీరియలా, వైరలా, ఫంగలా అనేది చూడాలి. ఫంగలా, ఇవన్నీ మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు. నెక్స్ట్ ర్యాపిడ్ రాగి. ఇన్ ఎ బ్రేక్ త్రూ దట్ కుడ్ రెవల్యూషనైజ్ మిల్లెట్ కల్టివేషన్, ద ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఆరిడ్ ట్రోపిక్స్, దట్ ఈస్ ఇక్రిసాట్, హెడ్ క్వార్టర్స్ వచ్చేసి హైదరాబాద్. ఇక్రిసాట్ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ హ్యాస్ డెవలప్డ్ ఏ న్యూ ఫాస్ట్ గ్రోయింగ్ వెరైటీ ఆఫ్ రాగి కాల్డ్ ర్యాపిడ్ రాగి. సో ర్యాపిడ్ రాగి అని చెప్పేసి వీళ్ళు తీసుకొని రావడం జరిగింది. మనం తెలుగులో రాగులు అంటాం కదండి అది. సో ఇదేంటంటే ఫాస్ట్ గ్రోయింగ్ రాగి, దట్ ఈస్ నోన్ యాజ్ ర్యాపిడ్ రాగి. దీనివల్ల ఏంటి అంటే దిస్ ఇన్నోవేషన్ అలోస్ ఫార్మర్స్ టు హార్వెస్ట్ ద క్రాప్ ఇన్ జస్ట్ 68 days. సో 68 daysలోనే మనకేంటి అంటే పంట చేతికి రావడం జరుగుతుంది. సో ఇండియాలో ఇప్పటివరకు మనకేంటి 3 cycles ఆఫ్ క్రాప్స్ ఉన్నాయి, 3 పంట కాలాలు ఉన్నాయి. ఒకవేళ ఇలాంటివి మనం తీసుకొని వస్తే మనకి ఇండియాలో 5 crop cycles వస్తాయి అని చెప్పేసి ప్రూవ్ చేసింది ర్యాపిడ్ రాగి. సో దీనికి సంబంధించింది ఏంటి అంటే ఇక్రిసాట్ గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నేషనల్ క్రాప్స్
రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద సెమీ యారిడ్ ట్రాపిక్స్. ఇది మనకు ఇంపార్టెంట్. ద న్యూ వేరియంట్ రాపిడ్ రాగి టేక్స్ ఓన్లీ 68 days టు మెచ్యూర్ అండ్ కెన్ థ్రైవ్ ఈవెన్ ఇన్ హై అండ్ లో టెంపరేచర్స్ అండ్ వేరియింగ్ హ్యూమిడిటీ లెవెల్స్. ఇట్ రిక్వైర్స్ ఏ లెసర్ అమౌంట్ ఆఫ్ వాటర్ దాన్ యూజువల్ రాగి. సో సింపుల్గా ఏంటి అంటే ర్యాపిడ్ రాగి ఏంటి అంటే 68 daysలోనే మనకు పంట చేతికి రావడం జరుగుతుంది. సో ఇక్రిసాట్ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్. సో హైదరాబాద్ బేస్డ్గా మనకున్న ఆర్గనైజేషన్ చాలా ఇంపార్టెంట్. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, అది కూడా మనకి ఎక్కడుంది, హెడ్ క్వార్టర్స్ వచ్చేసి హైదరాబాద్లో ఉండడం జరిగింది. సునామీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్, ఇండియాకు సంబంధించిన సునామీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ హెడ్ క్వార్టర్స్ కూడా మనకు హైదరాబాద్లోనే ఉండడం జరిగింది. నెక్స్ట్ 1972లో ఇక్రిసాట్ ఏర్పాటు అవ్వడం జరిగింది. సో ఇవన్నీ మనకి ఏంటి అంటే హైదరాబాద్లో ఉన్న హెడ్ క్వార్టర్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్రిసాట్ కానీ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ కానీ, తర్వాత ఎర్లీ సునామీ వార్నింగ్ సిస్టమ్ కానీ, ఇలాంటివన్నీ మనకు ఇంపార్టెంట్. సో ఒకసారి ఈరోజు టాపిక్స్ రీకాల్ చేస్తే, నెంబర్ 1 దిగాస్ జగన్నాథ టెంపుల్. సో దిగాస్ జగన్నాథ టెంపుల్ ఎక్కడుంది, వెస్ట్ బెంగాల్లో ఉండడం జరిగింది. ఒరిజినల్గా మనకు పూరిలో జగన్నాథ యాత్ర జరుగుతుంది కాబట్టి దిగాస్ జగన్నాథ టెంపుల్ కూడా న్యూస్లోకి రావడం జరిగింది. ఎందుకు అంటే ఫర్ ద ఫస్ట్ టైం దే ఆర్ ఆర్గనైజింగ్ జగన్నాథ యాత్ర. సో అహ్మదాబాద్లో ద పోలీస్ వర్ యూజింగ్ ఆర్టిఫిషియల్ బేస్డ్ మానిటరింగ్ ఫర్ ద స్టాంపిడ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ఐఐటి కాన్పూర్. నెక్స్ట్ ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్. ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్ ఏంటి, ఈ స్మగుల్డ్ గూడ్స్ ఫ్రమ్ పాకిస్తాన్ పైన బ్యాన్ ఇంపోజ్ చేశారు కాబట్టి వాటిని పట్టుకున్న ఆర్గనైజేషన్ మనకి ఏంటి, డిఆర్ఐ, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, దానికి తీసుకొచ్చిన ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ డేటా సెంటర్ ఇన్ ఉత్తరప్రదేశ్, ఈకో ఫ్రెండ్లీ అండ్ ఎనర్జీ ఎఫిషియంట్ సిస్టమ్స్ ఉత్తరప్రదేశ్లో. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 1992. సో ఏ స్టేట్లో ఎక్కువగా ఉండడం జరిగింది మనకు, కర్ణాటక. ఓకేనా, కర్ణాటక ఈజ్ హ్యావింగ్ మ్యాక్సిమం ఎలిఫెంట్స్ ఫాలోడ్ బై అస్సాం అండ్ కేరళ. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే 2017 సెన్సెస్, ఇప్పుడు కొత్త సెన్సెస్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇండస్ వాటర్ ట్రీటీ 1960. అకార్డింగ్ టు ద ట్రీటీ ఇండియా గాట్ అథారిటీ ఓవర్ ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్, వేరస్ పాకిస్తాన్ గాట్ అథారిటీ ఓవర్ వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్. సో ఇక్కడ వచ్చేసి రాట్లో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ సిచ్యువేటెడ్ అండ్ చీనాబ్ రివర్, వేరస్ కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ సిచ్యువేటెడ్ అండ్ కిషన్ గంగా రివర్. ఇవి వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్, సెకండ్ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్. ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఇండియా రిజెక్టెడ్ సప్లిమెంట్ అవార్డు ఇష్యూడ్ బై ద ఆర్బిటరీ సెంటర్. నెక్స్ట్ యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్, పర్సన్స్ విత్ డిసేబిలిటీ కోసం తీసుకొచ్చిన యాప్ ఏంటి, సుగమ్య భారత్ యాప్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ యాప్ సుగమ్య యాప్ ఫర్ ద ఈజీ యాక్సెసిబుల్ టు ద పర్సన్స్ విత్ డిసేబిలిటీస్. నెక్స్ట్ టాప్ 5 డైమండ్స్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్, రష్యా, బోత్స్వానా, కెనడా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఆస్ట్రేలియా. నెక్స్ట్ వాట్ ఈస్ leptospirosis? It is a bacterial disease. Leptospirosis bacterial diseases such as cholera also bacterial disease, diphtheria outbreak in western Europe, అది కూడా మనకు బ్యాక్టీరియల్ డిసీజ్. కోవిడ్-19 వచ్చేసి మనకు వైరల్ ఇన్ఫెక్షన్. నెక్స్ట్ ర్యాపిడ్ రాగి అంటే 68 days ఫర్ ద ప్రొడక్షన్. టోటల్ ఏంటంటే పంట చేతికి రావడానికి మనకు 68 రోజుల సమయం తీసుకుంటుంది. ఇలాంటి పంటలు ఇండియాలో వస్తే టోటల్ క్రాప్ సైకిల్స్ ఎన్ని తీసుకొని రావచ్చు, 5 తీసుకొని రావచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు 3 సీజన్స్ ఉంటాయి. ఇలాంటివి మనం తీసుకొని వస్తే మనకి ఏంటంటే 5 సైకిల్స్ వస్తాయని చెప్పేసి ప్రూవ్ చేసింది ఎవరు, ఇక్రిసాట్లో హైదరాబాద్ వాళ్ళు తీసుకొచ్చిన ఒకటి ర్యాపిడ్ రాగి. ఓకేనా, ఇవన్నీ ఈరోజు న్యూస్లో ఉన్న మన ఈవెంట్స్. సో నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కస్. థ్యాంక్ యూ.